గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మనకి సమాజంలో జరిగేటువంటి అతిపెద్ద విషయం, అతిపెద్ద సంఘటన, దీని నుంచి జీవితం మారుతుంది. ఏంటో తెలుసా అండి? మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తల మధ్యన ఎడబాటు. ఇక కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు పెళ్ళి అయితే అతి కష్టంగానో, అతి నిష్ఠూరంగానో, ఇష్టంతోనో, లవ్ మ్యారేజో, అరేంజ్ మ్యారేజో ఏదో చూస్తే చేసుకోవటమో జరుగుతుంది. పెళ్లిలో ఒక ఘట్టం, అంటే జీవితంలో ఒక ఘట్టం పెళ్లి. ఈ పెళ్లి తంతు అనేది జరిగిన తర్వాత ఏదో నడిచిపోతున్నటువంటి జీవితాల్లో భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు. ఈ విడిపోయేటువంటి సందర్భంలో అసలు ఏ విషయంగా భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు, ఏ విధంగా భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు, అసలు విడిపోయే ముందు వీరికి సిమ్టమ్స్ అంటే సంకేతాలు ఏమైనా వస్తాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఇంట్లో కిచెన్లో ఉండేటువంటి సామాన్లకి హోల్స్ పడటం, ఇంట్లో సామాన్లకి చొట్టలు పడటం, అలానే కిచెన్లో నుంచి సౌండ్లు ఎక్కువగా వినిపించడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. రెండోది వచ్చేసి మనకి ఇంట్లో ఏదో ఒక నెగిటివిటీ తిరుగుతుంది అన్నట్టుగా, ఒక పాప షాడో ఏదో తిరుగుతుంది అనే విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే నైట్ పండుకున్నప్పుడు ఇల్లంతా మీద పడ్డట్టుగాను, అలానే ఏదో బల్లులు, పెద్ద పెద్ద జంతువులు, పాములు లాంటి కళ్ళలోకి వచ్చి కాటు వేసినట్టుగా ఉండడం గాను ఇది ఒక సంకేతం ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్యన విడిపోతున్నాము అనేటువంటి దానికి అతి ముఖ్యమైనటువంటి సంఘటన ఒకటి వస్తుంది. భార్యకైనా భర్తకైనా ఒక పెద్ద కల వస్తుంది. అదేమిటంటే ఎవరో వచ్చేసి చేయి పట్టుకొని మా ఆయన్ని తీసుకుపోతున్నారు, ఎవరో వచ్చి చేయి పట్టుకొని మా భార్యను తీసుకుపోతున్నారు అనేటువంటి కల అయితే మాత్రం ప్రతి ఒక్కరికైతే వస్తుంది. ఇది భార్య భర్తల మధ్యన విడిపోయేదానికి సంకేతం ఇది. ఇకపోతే ఈ కళ అంతా నిజమవుతుంది. మీకు గుర్తుండకపోయినా కళ వచ్చేది ఇది నిజమవుతుంది. ఇక విడిపోయేదానికి సంకేతం ఏంటంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి జాతక ప్రకారంగా నక్షత్రాలకి సంబంధించినటువంటి విషయము, అలానే గ్రహణాలకు సంబంధించినటువంటి విషయం, గ్రహాలకు సంబంధించినటువంటి విషయం. ఇదేమిటంటే కనుక మన జాతకంలో గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేకపోతే, మన జాతకంలో కనుక రాహువు, కేతువు, అలానే కలత్ర దోషాలు, పితృదోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం లాంటివి ఏదైనా ఉన్నాయి అంటే కనుక మీకు జాతక ప్రకారంగా భార్యాభర్తలు విడిపోయేదానికి ఉంటుంది. ఆ దోషాలు పరిహారం చేసుకోగానే మళ్ళీ కలుసుకునే దానికి ఉంటుంది. కానీ చికాకులు, పరాకులు, కోట్లాట్లు, ఎప్పుడు గొడవాడుకోవటం ఇలాంటివి ఉంటాయి. ఛేదించుకోవటం లాంటివి, దగ్గరికి రానికపోవటం లాంటివి, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉంటాయి. పరిహారాలు చేసుకున్నంత వరకు కూడా, ఇది గ్రహశాంతికి పలికేంత వరకు కూడా. ఇక చిన్నగా గ్రహశాంతి చేసుకున్నా కూడా మీరు ఇంకా విడిపోతున్నారంటే కనుక ఎవరొకరు కన్ను భార్య మీద భర్త మీద వేయడం, వాళ్ళని పట్టుకు లాగటం, వారే కావాలనుకుంటే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, దానివల్ల కూడా భార్యకి దూరమైన వాళ్ళు భర్త, భర్తకి దూరమైనటువంటి భార్య ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఒక్క విషయం ఉంది. ఇదేమిటంటే కనుక ఎవరైనా సరే మనం ఎదుగుదల తట్టుకోలేక, భార్యాభర్త సుఖంగా ఉన్నట్టుంటే ఓర్చుకోలేక మన మీద చేయించేటువంటి చెడు క్రియలు. అదేంటంటే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగల్ముఖి, భానుమతి లాంటి స్పిరిట్ లాంటివి మన మీద చేయించి, మందు పెట్టడం లాంటివి చేయించి భార్యాభర్తల మధ్యన ఈ ఎడబాటు భారం అనేది తీసుకొస్తూ ఉన్నారు. ఇన్ని రకాల సంకేతాలు ఉన్నాయి భార్యాభర్తలు విడిపోవడానికి. విడిపోగానే సంతకాలు పెట్టి కోర్టు వరకు తిరిగేటువంటి కారణాలు కాదండి. ఈ కారణానికి వెనక ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి మార్గం ఉంటుంది. ఇవన్నీ కూడా మనము చవి చూసుకోవాలి, ఆలోచించుకోవాలి. దానికి తగ్గటువంటి పరిష్కార మార్గం అయితే మనం చూడొచ్చు. ఇక పిల్లలు పుట్టట్లేదండి, పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది అందుకే విడిపోయామనేటువంటి కారణం ఉంటుంది. పిల్లలు పుట్టట్లేదు అంటే కనుక ఒకరిలో లోపం కాదది, ఇద్దరిలోనూ లోపం ఉంటుంది. కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా అలాంటి ఇరువురు కూడా ఈ యొక్క సమస్యకి పరిష్కార మార్గానికి వైద్యుని దగ్గరికి వెళ్ళడమా, లేదా ఒక మంచి ఆస్ట్రాలజీ దగ్గర, గురువు దగ్గరికి వెళ్తే మీకు ఒక పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. అలానే ఈ కర్కాటక రాశి వారికి 3, 6, 9 స్థానాల్లో కుజుడు కానీ, 3, 4, 9 స్థానాల్లో రాహు కానీ, అలానే 2, 3, 9 స్థానాల్లో శుక్రుడు కానీ ఉండి, అలానే 4, 2, 6 స్థానాల్లో కనుక
కుజుడు కానీ, రాహు కానీ, బుధుడు కానీ, గురువు కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా వారికి దోషాలు అనేది ఎక్కువగా కనిపిస్తుంటాయి. భార్యాభర్తల మధ్య ఎడబాటు భారం ఉంటుంది. పెళ్ళైనా కూడా పిల్లలు పుట్టేదానికి ఆలస్యం అవుతుంది. ఇలాంటి కారణాలు ఏవైతే ఉంటాయో మీ జీవితంలో, మీ జాతకంలో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. అలానే మంచి గురువుని ఎంచుకుంటే కనుక మీ జాతక పరిశీలన చేసి దానిలో ఉన్నటువంటి దోషాలు ఏమో పరిహార మార్గం చూపిస్తే అప్పుడు మీకు భార్యాభర్తల మధ్యన మళ్ళీ ఎడబాటు భారం అనేది ఉండదు. లేదు అంటే కనుక జాతక ప్రకారంగా కలవకపోతే, కంపాటిబిలిటీ కలవకపోతే కనుక మీరు అప్పులు పాలవటము, అనేజీగా ఉండడము, తలకాయ నొప్పి రావడము, మీకు డబ్బులని నష్టపోవటము, ఏ వ్యాపారం పెట్టి ముందుకు కలిసి రాకపోవడం కూడా ఒకటి భాగం ఉంటుంది. అలానే మరొక విషయం, కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారికి కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారిని కూడా చేసుకోవచ్చు. అవి అన్నీ కూడా నక్షత్ర మైత్రి కలిసి వస్తుంది కాబట్టి ఆ రాశిలో పుట్టిన వారు ఆ రాశిలో కూడా చేసుకునేటువంటి యోగ్యత ఉంటుంది. అలానే లవ్ మ్యారేజ్ పెద్దగా వీరికి కర్కాటక రాశి వారికి ముందు ఉండవన్నమాట. ఇకపోతే పరిహార విషయంకి వచ్చితే కనుక మీరు ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి కానీ, లేదా సుబ్రహ్మణ్య స్వామి కానీ, లేదా వినాయక స్వామి వారికి అభిషేక అర్చనలు చేయించుకోవడం, పొట్టు వస్త్రాలు సమర్పించుకోవడం లాంటివి చేసుకోండి. ఇక భార్యాభర్తలు విడిపోకుండా ఉండడానికి కోసమే చెప్పేసి ఇక ఏదైనా సరే ఒక వారం రోజులు ఒకసారి అయినా సరే ఇద్దరు ఏదైనా పాల తాలికలు కానీ, చక్కెర పొంగలు కానీ, లేదా పరమాణం కానీ ఇలాంటిది ఏదైనా స్వీట్ పదార్థం మీకు మీరే వండుకొని దాంట్లో ఇలాచీలు వేసుకొని, దాంట్లో కాజు వేసుకొని, ఆవు నెయ్యి వేసుకుని ఇద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకున్నట్లయితే ఖచ్చితంగా భార్యాభర్తలు విడిపోకుండా ఉండేదానికైతే ఆస్కారం ఉంటుంది. ఇక మూడో భార్య, మూడో భర్త ఉన్నారు ఇలా కాదండి. ఎవరినైతే ఇష్టపూర్వకంగా చేసుకున్నామో వారితో ఎంతమందితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే వారిని అందరితో తింటే అది మనం పోతాం తప్పితే దగ్గర అవ్వరు. కాబట్టి ఎవరైతే దగ్గర అవ్వాలనుకుంటారో వారితో మాత్రమే ఇలాంటిది ఒకటి చేయండి. అలానే మీ యొక్క జాతకం అనుకుంటారేమో ఇది ఈ రాశి వారికే అని అనుకుంటారేమో, అలా కాదండి. ప్రతి ఒక్కరికి కూడా నామనక్షత్ర ప్రకారంగా అయినా లేదా జాతక పరిశీలనలైనా ఇక్కడ మేజర్గా మనం చూసుకున్నట్టయితే కనుక నేను చెప్పినటువంటి పరిహారాలు మీ నామనక్షత్ర ప్రకారంగా రాసి ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనము సమస్యని సూచిస్తున్నాం కానీ మీ యొక్క రాశిని అనేది పర్టికులర్గా కాదు. ముఖ్యంగా మనం చెప్పినటువంటి పరిహారం ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ భార్యాభర్త దగ్గర అవ్వాలని ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కూడా మీకు అవ్వట్లేదంటే కనుక నిజంగా మీకు ఏదో జరుగుతుందని అర్థం అండి. ఎందుకంటే ఒకటి గమనించుకోండి, మనము పెళ్లి చేసుకునేటువంటి ముందు ఇరువురు అంటే అటు పెద్దలు ఇటు పెద్దలు కలిసి వారి యొక్క జాతక చక్రం తీసుకొని వారి యొక్క నక్షత్రాలు ఏంటి, గుణగణాలు ఏంటి, వారి యొక్క రాశి ఏంటి, వీరి యొక్క కంపాటబిలిటీ, వారి యొక్క మైత్రి ఎంత కలిసింది అని చూసి ఎన్నో వందల మంది యొక్క దీవెనలు తీసుకొని ఆ ఒక ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకునేటువంటిది అయితే కనిపిస్తుంది. అలాగ పెళ్లి చేసుకొని విడిపోతున్నారు అంటే ఖచ్చితంగా మనం ఆలోచించుదాం, ఏదో కారణం అయితే ఉంటుంది కదా. ఆ కారణాన్ని మనము వెలికి తీయాలి, వెతకాలి. నిజంగా మనం ఆ కారణం ఏంటి, ఎవరైనా కన్ను వేశారా, నిజంగా జాతక పరిశీలనలో కనుక తప్పులుంటే వారు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటుందా, లేదా మన అనుమానమా, లేదా మన కోపమా, మన చేతకంతనమా, మన ఎదుగుదల లేకపోవటమా, ఏదో ఒక కారణం అయితే ఉంటుందండి విడిపోవటానికి. ఈ కారణాన్ని మనం ఖచ్చితంగా వెతకాల్సిందే. ఇక వాస్తు ప్రకారంగా లోపం ఉందా, అప్పులు పాలై ఉన్నామా, ఆరోగ్యం క్షీణిస్తుందా, పిల్లలు పుట్టట్లేదా, ఇలాంటి ఎన్నో కారణాలు కదా. ఈ కారణాలకు సంబంధించినటువంటి పరిహారమే ఇప్పుడు మనము సూచిస్తున్నాం. ఈ పరిహారము అందరూ కూడా చేసుకోవచ్చు, అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. మాకు ఈ రాశి ఉందండి ఈ పరిహారం చేయాలా లేదా అనేది లేదు. పరిహారం చేసుకోవడం వలన సందర్భంగా సారంగా చేసుకోవాలి తప్పితే వాటి వలన నష్టపోయేది కానీ ఇబ్బంది పడేది కానీ లేదు. ఆ పరిహారం వలన మీకు మంచి జరిగిందా సంతోషం, లేదు అంటే కనుక నిజంగా మీ మీద చెడు వ్యసనంతో, చెడు కన్నుతో, మీ పెద్దల పూర్వీకుల దోషాలతోనో, లేదా మాట మంతి ఉన్నా, లేదా డబ్బు ప్రకారంగా ఎన్నో రకాల సమస్యలు కొట్టుమిట్లాడుతుంటాయి. కాబట్టి ఇంకా ఏదైనా సమస్య ఉండి మీ మీద నిజంగానే కారణాలు ఉంటేనేనండి మీకు జరిగేటువంటి అనేజీ కావచ్చు, అన్ఫిట్ కావచ్చు, లేదా ఇంకేదైనా సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకుగా జరిగేవి కాదు, ఎవరో మిమ్మల్ని చేపిస్తున్నారు. ఇది మాత్రం గమనించుకొని సంప్రదించవచ్చు. ఈ సంప్రదిస్తే నిజంగా మీకు పరిష్కార మార్గం అయితే చూపించడానికైతే ప్రయత్నం చేద్దాం. మీకు గ్రహరీత్యా దోషాలున్నా, మీకు జాతక ప్రకారంగా తెలియకపోయినా, లేదా మీకు ఇంకేదైనా ప్రకృతిలో దోషాలున్నా, మీకు ఇంకా కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషాలున్నా, అలానే మీకు ఇంకా ఏమైనా సరే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిణి లాంటి విద్యలు జరిగినా అవి మీకు స్వయంగా తెలియనటువంటి విద్యలు ఉంటాయి. అది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా కూడా నామనక్షత్ర ప్రకారం కూడా చూసుకొని సంప్రదిస్తే కనుక ఇక్కడ కారణం ఒకటే, భార్యాభర్తలు పెళ్లి అయిన తర్వాత అన్యోన్యంగా ఉండాలి. అది రాజ్యాంగం.
అది శాస్త్రం. లేదు అంటే ఏదో ఒక కారణం వల్ల విడిపోతున్నారు. ఆ కారణాన్ని వెతకాలి, దాన్ని సమశుద్ధంగా ఆ కారణానికి వైదొలిగితే ఆ సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుంది. సుఖంగా సంతోషంగా ఉండేటువంటి దాంపత్య జీవితం, పిల్లలు పెద్దలు అందరూ బాగుండాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క పరిహారాలు చెప్పుకున్నాము. ఇవి అందరూ కూడా ఆచరించి పాటించి చేసి వృత్తులుగా చేసేసుకుని ఈ యొక్క మార్గాన్ని కూడా వెంచుకొని మీకు ఉన్న సమస్యని పరిష్కార మార్గానికి ఒక ప్రయత్నంగా చేయండి. జై శ్రీమన్నారాయణ. ఓకేనా?